అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను అటుకుల పోహ సో బాండి పెట్టేసుకున్నాను. బాండిలో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను. అలాగే పసుపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను. నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. పల్లీలు గిల్లీలు అవి ఏం వేయట్లేదు. జస్ట్ మామూలుగా సింపుల్గా చేసేసుకుంటున్నాను. ఇవి బాగా వేగిపోయాయి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. నూనె బాగా వేడిగా ఉన్న మూలాంచి తొందరగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఎక్కువ గ్రీనిష్ వేసుకుంటున్నాను. ఎక్కువ గ్రీనిష్ వేసుకుంటే మనకి బాగుంటుంది. అంటే గ్రీనిష్ అంటే ఏం కాదు, కొత్తిమీర ఈ అటుకుల పోహాకి చాలా ఇంపార్టెంట్. చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ప్లస్ మన డైజెషన్కి కూడా చాలా మంచిది కదా. సో నేను తప్పకుండా కొత్తిమీరని ఎక్కువ వాడతాను ఇందులో. సో ఇది కూడా ఒక్కసారి వేగిపోవాలి, బాగా వేగిపోవాలి పచ్చిమిరపకాయలు అనేవి. సో బాగా వేగిపోతే ఈజీగా మనం చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇవి వేగిపోవాలండి. వేగిపోయాయి కూడా, ఎందుకంటే నేను చాలా సేపటి నుంచి పెట్టేశాను కదా. సో ఇది బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకుల్ని, బాగా కడిగేసి నానబెట్టుకున్న అటుకుల్ని వేసేస్తున్నాను. ఇలా వేసేసేసి చక్కగా ఉప్పు వేసేస్తాను. మనం ఇందాక పసుపు వేసేసాం కాబట్టి మనకి రుచికి తగినంత ఉప్పు వేసేస్తాను. వేసేసి ఇలాగా కలిపేస్తాను. మొత్తం అంతా కలిసిపోవాలండి. మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసిపోవాలి. చూసారు కదా, బాగా కలిసిపోయాయి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేస్తాను. నేను చెప్పాను కదా, చాలా కొత్తిమీర వేసుకోవాలి, అప్పుడే దీనికి టేస్ట్ ఉంటుంది. ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత మంచిది, మన హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ అవుతాం, చాలా చాలా మంచిది. సో చూసారు కదా, నేను ఇంకేం వేయలేదు, ఎంతో సింపుల్గా చేసేసుకున్న అటుకుల పోహ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 1-2 నిమిషాలు ఉంచేసాక మీరు బంద్ చేసేయచ్చు. ఇంకా ఎలాంటి ఆర్భటాలు చేసుకోకర్లేదు. పల్లీలు కానీ జీడిపప్పులు కానీ ఏం వేసుకోవద్దు, ఎలాంటి పౌడర్స్ వేసుకోవద్దు. జస్ట్ ఇలాగే సింపుల్గా చేసుకోండి. పోపు వేసి, పచ్చిమిరకాయలు వేసి, చక్కగా ఎక్కువ కొత్తిమీర వేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురు షేర్ చేయండి. నా ఛానల్ ప్రమోట్ చేయండి. తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూడండి. నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతూ వ్యూస్ పెంచండి. బాయ్ అండి.